श्री गुरुभ्यो नमः नमस्वाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टोपरधराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री राजराजेश्वरी समेत अगस्त्येश्वर स्वामी देवस्थानमु शिवालयमु ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా। ఈ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవములు 23వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। 23వ తారీఖు అంకురార్పణ, 24వ తారీఖు వైశాఖ శుద్ధ సప్తమి నాడు అష్టమి నాడు స్వామివారి కళ్యాణము, అలానే ప్రతిరోజు కూడా వాహన సేవలు,
ఈ 10 రోజులు కూడా వాహన సేవలు ఉంటాయి. అలానే మే 1వ తారీఖు రథోత్సవం జరుగును. ఆ తర్వాత 2వ తారీఖు వసంతోత్సవం, తర్వాత బండ ఎద్దుల పోటీలు కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించటకు చైర్మన్ గారు మరియు యువ గారి కృషి చాలా ఉన్నది. అత్యంత వైభవంగా కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. కావున ప్రొద్దుటూరులో ఉన్నటువంటి భక్తాదులందరూ మరియు అగస్త్యేశ్వర స్వామి భక్తులందరూ కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో సేవించి తరించవలసిందిగా కోరుచున్నాము. అలానే 23వ తారీఖు సాయంకాలము ఉదయం స్వామివారికి అభిషేకములు, నిత్యార్చనలు ఇవన్నీ జరుగుతాయి. అలానే సాయంకాలము అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అలానే 24వ తారీఖు ఉదయం సుప్రభాత సేవ, అమ్మవార్లకు విశేష అభిషేకములు, అలంకారములు, మండప పూజలు జరుగుతాయి. అలానే సాయంకాలము మండప పూజలు, నిత్యోపాసన, ఇలా వాటితో పాటు వార్షిక కళ్యాణం జరుగుతుంది. 24వ తారీఖు సాయంకాలం వార్షిక కళ్యాణము అత్యంత వైభవంగా స్వామివారికి జరుగుతున్నది. 25వ తారీఖు స్వామివారికి నిత్యబలి, సుప్రభాత సేవ, అమ్మవార్ల విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, నిత్యోపాసనలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 25వ తారీఖు సాయంకాలం ఎడవలి రమణయ్య చేత హరికథ కాలక్షేపం జరుగుతున్నది. 26వ తారీఖు సాయంకాలము జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి గారిచే శివ ప్రవచనం జరుగుతున్నది. ఆ రోజు మన అవనిగడ్డ ఎమ్మెల్యే గారు, మాజీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్ గారు ఆలయ విశేషం కనుక్కొని స్వామివారిని దర్శించడానికి, సేవించడానికి ఆ రోజు స్వామివారి దర్శనానికి మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వస్తూ ఉన్నారు. అలానే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. 27వ తారీఖు అనంతలక్ష్మి గారిచే స్వామివారి మీద ఒక ప్రవచనం జరుగుతున్నది. 28వ తారీఖు రమారావి గారిచే కూడా స్వామివారికి ఆలయంలో ఒక ప్రవచనం జరుగుతున్నది. 29వ తారీఖు శివ తోలుబొమ్మలాట ధర్మవరం వారిచే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ధర్మవరం వారిచే తోలుబొమ్మలాట కార్యక్రమం జరుగుతున్నది. 30వ తారీఖు శివలీలలు నాటకం జరుగుతున్నది. 1వ తారీఖు జరిగేటువంటి రథోత్సవం అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతున్నది. ఈ రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విశేషంగా ఉన్నాయి. కావున భక్తాదులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించవలను. అలానే 2వ తారీఖు వసంతోత్సవం నాడు బండలావుడు పోటీలు ఉన్నాయి. ఆ రోజు దాదాపు 8,000 మందికి అన్నదానం జరుగును. ఈ బండలాగు పోటీలకు, ఈ అన్నదానానికి అంతయు కూడా ఆలయ చైర్మన్ మంగళనారాయణ రెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి, వారి సమూహంతో అందరితో నిర్వహించుతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విచ్చేసి స్వామివారిని సేవించి ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి తరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ అర్చక బృందము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.